welcome to TV69. Here we are back with the greatest scientist, Dr. Frost. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ ఫిల్మ్ కాబట్టి ల్యాగ్ లేకుండా మీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాదేముందమ్మా, ఏం లేదంట్రా, పంపించేయండి. అలా కాదు. మరి అదే. ఓకే సార్, మీరు వన్స్ అపాన్ ఎ టైం గొప్పగా ఉండి సడన్గా ఏదో అయ్యి ఫెయిల్ అయిపోయారంట. అంతా డెవిల్ వల్లే, దాని వల్లే ఐ లాస్ట్ 3 words ఫ్రమ్ మై లైఫ్. హోస్లా, ఈంధన్, బద్లానా సార్? సారీ సార్, చెప్పండి. పర్లేదు. ఫస్ట్ వర్డ్ ఇస్ టాలెంట్. గెట్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. కాఫీ, టీ ఏమైనా కావాలా? తీసుకుంటాను సార్. ఏం తీసుకుంటావు? బాక్స్ ఆఫీస్లో రికార్డ్స్ తీసుకుంటాను సార్. సారీ సార్. స్టార్ట్ చేయి. ఓకే సార్. ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేస్తే? డోర్ సార్. హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి హాయ్ సగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ అంటది. అప్పుడు హీరో ఎస్ దిస్ ఈజ్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో అని అంటాడు. ఏంటా ఎప్పుడు ఆ రొటీన్ స్క్రిప్ట్లు? అసలు సినిమా పేరు ఏంటి అసలు? సాగర్ ఇంట్లో సాగర్ కన్యా సార్. బా సాగర్ కన్యా, ఊరిలో కన్యా పెట్టలేదు. అది కూడా పెట్టచ్చు సార్. హెచ్చి ఆపయ్యా, ఏంది రోతా? ఆగు, వాచ్మెన్ కాల్ చేస్తా. పర్లేదు సార్, నాకు అలవాటే. ఏంటి రిజెక్షనా? నాటక. సెకండ్ వర్డ్ ఇస్ స్కిల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యాన్, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. నాదేముంది సార్, మంచోడిని. ఇంగ్లీష్. గుడ్ బై సార్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తే. సారీ సార్, ఐ ఆమ్ యువన్ ఫ్రమ్ పారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఏంటి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అవేనా? చీ. సరే, ఓ 3 questions అడుగుతా, చెప్పు. ఓకే సార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ కాలేజ్? క్రికెట్ సార్, క్రికెట్ బాగా ఆడతా. క్రికెటా? ఎన్ని కప్పులు గెలిచావేంటి? ఏషియా కప్ గెలిచిన సార్. ఏంటి మోహన్ ఏషియా కప్ గెలిచావా? సార్, కానీ కొంచెం లాగ్ అయింది, కానీ మేనేజ్ చేసేసా. లాగ్ ఏంటి? అదే సార్, WCC 3 అప్డేట్ తర్వాత కొంచెం లాగ్ ఉంది. WCC 3యా? లాస్ట్ క్వశ్చన్ రా. పర్లేదు సార్, అడగండి, అలా మెరిట్లో తీసుకోండి. నేను సినిమాలు చూస్తావా? చూస్తా సార్. జాతిరత్నాలు చూసావా? ఫస్ట్ డే ఫస్ట్ షో సార్. ఈస్ దిస్ యువర్ సర్టిఫికెట్స్? ఎస్ సార్, మై సర్టిఫికెట్స్. సార్ 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 ఉన్నారా? ఏంటిడు క్వశ్చన్స్ అని ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోయాడు. థర్డ్ వర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, లవ్. స్వాతి, నువ్వు మా మమ్మీ చెప్పే ఉండాల్సిందే. ఎందుకు వాసు? మా మమ్మీ డిస్క్రిప్షన్ వల్ల నవ్వచ్చగా తాకది. వెరీ స్వీట్. స్వీట్ కాదు, కురుకురే తిని. ఏంట్రో అలా చూస్తున్నావు? కాదు, నేను ఒక్కొక్క కురుకురే తింటున్నాను, నువ్వే రన్నండి. చెప్పడా? అరే ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయిందేంట్రా? రే వసంత్, మీ నాన్న మీద ఇచ్చిన ల్యాంటర్న్ ఆన్ చేయరా. బాత్రూమ్ కన్నా ఎక్కువ సార్లు పోయాను కదరా ఇంటర్వ్యూలకి. ఎలా అయిందిరా ఇంటర్వ్యూ? సూపర్ రా. నీది? అవ్వేసమ్రా. మరి ఏడిది? ఎక్స్ ఎక్స్ ఎక్సలెంటా? ఎక్స్ అయిపోయిందిరా. ఊరుకోరా, ఊరుకో. మన లైఫ్లో ఏదో ఒక మ్యాజిక్ జరిగితేనే మన లైఫ్ సెట్ అవుతుందిరా. ఇప్పుడు ఏమైతుందిరా? ఏదో ఒకటి ఇట్లా మనం అనుకుంటే అయిపోవాలంతే. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా అది? ఛీ,
ఎప్పుడు అదేనారా? డార్క్ నా పక్క ఆ? అర్థం కాలేదురా. అరే దారా నీకు కూడా చెప్పదా. సో ఇది డార్క్ వెబ్ యూఆర్ఎల్. మా సీనియర్ అన్న చూపించట్లేదు నాకు. రే ముందే చెప్తున్నా, ఇది చాలా మోస్ట్ డేంజరస్ వెబ్సైట్. ఏం వెబ్సైట్ రా అది? వాచ్ మీ అని. ఆహా. సరే చెప్తా విను. దీంట్లో ఒకడు బ్లాక్ సూట్ వేసుకొని ప్రతి ఫ్రైడే నైట్ 1 AM సిటీ బయట సౌత్ జోన్ ఫారెస్ట్ లో వస్తాడంట. వాచ్ మీ అంటూ అంటే సోది చెప్తాడు అనుకో. మనం టక్కున లేచి అన్ని చూస్తే మన కోరికలు తీర్చేస్తాడంట. సేఫే అంటావా? జనైదార్థం జారీ. ఏం జారీ? ఏదో జారిందిలేరా. పక్కా తీరుస్తాడుగా అనుకుంటా. మళ్ళీ అనుకుంటా ఏంటి బే? అయితే అనుకోను. ఏ చెప్పే. ఫస్ట్ ఆగు రివ్యూ చూద్దాం. బ్రో మా పక్కింటి ఆంటీ పేరు లక్ష్మి, మా దేవుడు సార్ వాచ్ మీ. చాలరా, ఈ ఒక్క రివ్యూ చాలు, రిజిస్టర్ చేసి. రే మా మమ్మీకి చెప్పలేదురా. నీ మమ్మీ డాడీలు చెప్పేసేసారా బే? అయినా ఒకసారి ఆలోచించుకోరా. సరేలే. నేను వాచ్ మీ. ఏంటి ఎవరు లేరు? అయినా జనాలకి సాధించుకోవాలని పట్టుదల ఎక్కువైపోయింది. పోనీలే. హే కమాన్, మీరు ఫాస్ట్గా వస్తే వరాలు ఇచ్చి వెళ్ళిపోతా. రీవన్, నువ్వే గారా మా టీం లీడర్. హర్షం చెప్పు. ఏడుందిరా మనకు టీమా? కళ్ళు మూసుకొని 3, 2, 1 అని చూసి. ఎక్కడికి వచ్చాం రా? హాయ్ రా పిల్లలు. అదంతా కాదు భయ్యా, పిల్లలేంటి నువ్వు పండు ముసలోడ్లా. నా ఏజ్ ఎంతో తెలుసారా నీకు? ఒక 20 ఉండొచ్చు. నో. మరి ఇందన్నా 16 ఏళ్ళ పడుచుకోరున్నా? 160, 160 years. ఏనాడ్రా బాబు, సో చెప్పమంటే కప్పగాలేగిరి చాపతో చలమంటేసుకుంది అంటాడు. అయితే మీరు వెబ్సైట్ సరిగ్గా చదవలేదా? అన్న ఇదేనా కొత్త బిజినెస్? లేదురా బచ్చా, దీన్ని ఫాస్ట్ అండ్ బార్గెన్ థియరీ అంటారు. 1880లో డాక్టర్ ఫాస్ట్ అనే సైంటిస్ట్ మెటాఫెస్టోఫేల్స్ అనే డెవిల్ ట్రాప్ లో పడి తనకి స్కిల్, టాలెంట్ అండ్ లవ్ ఎక్స్ట్రీమ్ గా కావాలని ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఇట్స్ లైక్ అ డీల్ విత్ డెవిల్. అగ్రిమెంట్ సైన్ చేయండి రా. ఇదోండ్రా అగ్రిమెంట్ సైన్ చేయండి. చూడండి మీరు ఎట్లా సక్సెస్ అవుతారు. మేము బానే ఉంటాం, మీరే. అన్నా నాకు ఓకేనా? వాసు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్వి కదా? అవును, నీకెలా తెలుసు? నా లైఫ్లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసేది నువ్వే కదా? పో కన్ను. రే కన్నాలు వేసుకుని మామతో కన్ను ఏంట్రా? నా డ్రీమ్ నా ఇష్టం పే, నీకెందుకు? నాకు ఓకే. మరి ఈడు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోతో స్టార్ట్ చేయమంటారా? నో వెయిట్, నువ్వు కాలిఫోర్నియాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ లో టాపర్ అయిన 5 స్టార్ ఫైర్ క్రాక్ చేస్తే అదే కంపెనీ CEO హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది ఇచ్చారు కదా. బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావు కదా. కుల్లురా మీకు. అన్నా నాకు ఓకే. అగ్రిమెంట్ మీద సైన్ చేశాక సక్సెస్ అయినంతసేపు ఏమనిపించలే, బట్ ఆ తర్వాత తెలిసింది ఇట్స్ అ ట్రాప్ అని. నీకంటి చూపుల్లోకి నా ప్రాణం. హలో. సార్ చెప్పండి. నీ వల్ల 2 crores బొక్క. ఏమైంది సార్? ఏమైందంటే ఇక అంతా మొత్తం అంటే ఏదో ఒకటి అయిపోయింది. అదేంటి సార్? సరే ఎలాగో నాది హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ టికెట్ కదా, అనుకోండి చేసుకోండి. ఆ బొక్క మన కంపెనీ హైయెస్ట్ 20,000 per month. దాంట్లో కటింగ్ పోనీ 18,000. దాంట్లోని సీరియల్ సబ్స్క్రిప్షన్ 2,000 కట్టు. క్యాష్ బ్యాక్ అన్నారా? ఏ సీరియల్ తీసుకున్నావు?
సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవాల్సి వచ్చింది. నేను ప్రొడక్షన్ మనీ వేస్ట్ చేశా అని నా సొంత డబ్బులతో చేయమన్నాడ్రా. అయినా ఈ ఇందిరా వసంత్ సూసైడ్ చేసుకునే అంత ఏముందిరా? పెళ్లి చేసుకుందామని చెప్పిండ్రా, ఒక స్టోరీ చెప్పి బ్రేకప్ చెప్పేసిందిరా. అలా బాబంట 2 years బ్యాక్ ఒక చిన్న కుక్క పిల్లని అల్లారు ముద్దుగా పెంచిండంట్రా. అది ఉండి ఉండి ఊరు కుక్కలతో లేచిపోయిందిరా. ఆ పెంచుకున్న కుక్క పిల్లని లేపుకెళ్ళింది నువ్వేనా ఎందుకు కుంపదీసి? ఏచి నేనెందుకు లేకపోతే బే? మరి నీకెందుకు చెప్పిందిరా స్టోరీ? ఏమో ఇక నా మొహం చూస్తే కుక్కలు ఎత్తుకుపోయేలా ఉన్నా అంట. అది నిజమేగా. నీ బతికి కుక్క పిల్లకి రాకూడదురా. ఏదో ఒక డెసిషన్ తీసుకోరా. తీసుకుందాం. రే ప్రేమ్ ఏం చేస్తున్నావురా? అరే వద్దురా. భయపడకరా బాబు, పుల్అప్స్ ఇద్దాం అనుకున్నా. మళ్ళీ వాచ్మీ అని పిలిచి మన జీవితాలు మనకేమంట ఇవ్వకపోతే లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తా. అదేలా నేను కాంటాక్ట్ అవ్వు. హలో హలో, ఎవరు? రాజులకి రాజు, ప్రభాస్ రాజ్. బాబులకి బాబు, మహేష్ బాబు. బాయ్. సర్లే బాయ్, అర్థమైంది, వస్తున్నా. హలో హలో, బండి కొంచెం మెల్లగా. మేము రమ్మనేది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించుకోవడానికి. వాట్? అగ్రిమెంట్ క్యాన్సల్? అగ్రిమెంట్ క్యాన్సల్ అంటే మీ లైఫ్ లైన్ కూడా క్యాన్సల్ అయిపోతుంది. గుర్తు పెట్టుకోండి రా నా కొడకల్లారా, ఈ రోజు మీ చావులు మానవ జాతికి కలిసి తెప్పిస్తుంది. హలో 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 హలో. అరే ఆడేనేమోరా. ఆడ మగేరా. నీ అబ్బా వాడు సంపుతా అంటుంటే ఈ టైంలో జోక్స్ ఏంటి బే? అరే ఏంట్రా ఈ ఎరుపు? నేనేరా ఎరుపు. అరే ఆడికి ఎవడని చెప్పండిరా, డోర్ పొద్దుని. సంపుతా అంటే సెట్ వెళ్ళేస్తాడు సాలేగాడు. ఇందాక ఊరికే ప్రాంక్ చేస్తారా అబ్బాయిలు? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు కదా, క్యాన్సిల్ చేద్దాం, ఓకే నో ప్రాబ్లం. కానీ ఇప్పటివరకు అనుభవించిన వాటికి మీరు ఖచ్చితంగా పే చేయాలి. 100 ఉన్నాయి భయ్య. నాకాడు 50 ఉంటుంటాయి భయ్యా. అడగాలంటే నిధులా ఉందా? సర్లే కథలు అరుసుకో భయ్యా. పే అంటే మనీ పే కాదురా, నాకు ఒక్కొక్కరి నుంచి మినిమం 3 years కావాలి. 3 years? మనకు అవ్వాల్సిందేరా మొత్తం ఈ వసంత్ గారి వాళ్ళు. ఆపరా. ఒకసారి వస్తుంది మమ్మీ, నేను డైరెక్ట్ అవుతా, ఇద్దరి చచ్చిపోతా. ఇన్నేళ్ళు ఒక అమ్మాయి కోసం కన్నీళ్ళంతా కార్చేశారా. ఫర్ ది ఫస్ట్ టైం నా కన్నీళ్ళంతా చెమటగా మార్చి నా లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఉందిరా. రే యువన్, రేపటి నుంచి నేను కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారా. ఇద్దరం కలిసి ఫెయిల్ అవుదాం. ఇంత ఫీల్ అవుతుందంటే రే ముగ్గురం ఫెయిల్ అవుదాం రా. నువ్వు రారా నల్ల బంగారం. భయ్యా నేను రెడీ, చేసి తీసుకో. ఎంత చూడముచ్చటగా ఉన్నారా మీరు. సర్లే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పటికైనా మారండి రా. రేపటి నుండి కష్టపడదాం రా. రే ఎల్లుండి నేను కష్టపడదాం రా. రేపేముందిరా? రేపు ఆరెంజ్ సినిమా రిలీజ్ రా. డబ్బులు ఉన్నాయా? టైం పాకెట్ ఉందా?